హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు ఎందుకు పొద్దున్నే ఆమ్లెట్ తినాలనిపించింది. అయితే మా వైఫ్ ఆమ్లెట్ హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఉడకబెట్టిన గుడ్డేస్తానందే. ఇద్దరి మధ్యన వాదాలు జరిగిన తర్వాత ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యానంటే ఎగ్తో ఇడ్లీ చేస్తే ఎలా ఉంటుందని డిసైడ్ అయ్యాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని గ్యాదర్ చేశాను. సో కన్ఫ్యూజ్ అవ్వదు, ఎగ్ ఇడ్లీనే. లెట్స్ ట్రై. దానికి కావాల్సిన ఎగ్స్ అండ్ క్యారెట్ తురుము అండ్ ఆనియన్స్ తీసి రెడీగా పెట్టుకున్నా. ఆనియన్ అండ్ ఒక చిల్లీ అండ్ అల్లం కూడా యాడ్ చేయాలి. లైట్గా ఉప్పు కారం యాడ్ చేద్దాం. రైట్, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఎగ్ ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నా. ఆనియన్స్ కట్ చేసా, పచ్చిమిర్చి అండ్ అల్లం కూడా చాలా చిన్నగా కట్ చేసా అండ్ క్యారెట్ ముందుగా తురిమి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక 4-5 ఇడ్లీలు వస్తాయి కాబట్టి వాటికి సరిపడా ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అల్లం తీసుకున్నా. తర్వాత కొత్తిమీర తీసుకుని అండ్ దెన్ ఇందులో నేను ఏం చేస్తానంటే లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో లైట్గా కావాల్సిన సాల్ట్ యాడ్ చేశాను. అండ్ దెన్ కొంచెం స్టార్ మసాలా యాడ్ చేద్దాం. మసాలా యాడ్ చేసా. లైట్గా కారం అక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి ఉందిగా, సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేద్దాం. ఎగ్స్ వాడేయాలి. నేను 5 eggs తీసుకున్నా. సో 5 eggsకి ఇంత కంటెంట్ వచ్చింది నాకు. తీసి మనం చాలా జాగ్రత్తగా దీన్ని స్టవ్ మీద పెట్టాలి, ఎందుకంటే లిక్విడ్ మూవ్ అవుతుంది కాబట్టి కింద పడిపోయే ఛాన్స్ ఉంది. ప్రాసెస్ ఫినిష్ అయిపోయింది. సో నౌ లెట్స్ కీప్ ఇట్ ఆన్ ద స్టవ్. సో లెట్స్ వెయిట్ ఫర్ 30 minutes. ఆఫ్టర్ లెట్స్ సీ ద రిజల్ట్. సో ఒకవైపు ఎగ్ ఇడ్లీ రెడీ అవుతుంది. అది కొంచెం టైం పట్టేలా ఉంది కాబట్టి కొంచెం మిగిలింది, కాబట్టి దీంతో ఆమ్లెట్ వేసుకుందాం. ఆల్టర్నేటివ్ ఇంకొంచెం టైం పట్టేలా ఉంది, చూద్దాం. సో ఇది ఇంకా వాటర్ అయితే రావట్లేదు, అంటే మనం బాగా ఉడికిందని తెలుస్తుంది. వాటర్ డ్రాప్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ డ్రాప్స్ని బట్టి మనం లోపల బాయిల్ అయిందని చెప్పొచ్చు. రైట్, లైట్గా మాడిపోయింది. సో ఆమ్లెట్ అయితే రెడీ అయింది. మనం మిక్స్ చేసిన కంటెంట్తో ఆమ్లెట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఒకసారి. గుడ్, ఆమ్లెట్ అయితే చాలా బాగుంది. బట్ లెట్ us see how the ఇడ్లీ టేస్ట్. సో ఫైనల్గా మనకు కావాల్సిన ఎగ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంది అవుట్పుట్. సో ఒకసారి
కోర్స్ మనం ఆయిల్ చేసాం, కానీ ఆయిల్ వేసిన ఒకటి 5 eggs. I used the content of 5 eggs. ఈ 5 eggs తోటి మనకి ఒక 10 ఇడ్లీ అయితే వచ్చింది. ఫస్ట్ 2 టేస్ట్ చేద్దాం. హాట్గా ఉంది. బా ఎక్సలెంట్. యా టేస్ట్ బాగుంది కదా. టేస్ట్ అంటే దోశ కంటే ఐ మీన్ ఆమ్లెట్ వేసే కదా, ఆమ్లెట్ టేస్ట్ కంటే కూడా ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే సాల్ట్ కూడా సరిపోయింది నాకైతే. సో యాక్చువల్గా ఇది తింటుంటే చిన్న చిన్న అల్లం అట్ ద సేమ్ టైం క్యారెట్ ఇవన్నీ టచ్ అవుతూ మంచి టేస్ట్ అయితే ఇచ్చింది. సో తప్పలేదు, మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది, గుడ్. నాకు తెలిసి లైట్గా నేను పచ్చిమిర్చి ఉందని చెప్పేసి కారం యాడ్ చేయాల. సో మీరు కారం యాడ్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. ఎక్సలెంట్ వచ్చింది అసలు. మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఆల్.